మేధస్సు కలిగిన యువకుల్లారా కదలి రండి, వినూత్న ఆలోచన మీదైతే ఊహించనంత సహకారం మేమిస్తాం అంటోంది ఏపీ ప్రభుత్వం. భవిష్యత్ అంతా మనదే, దునియాని దున్నేద్దాం అంటూ యువతకి పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. రతన్ టాటా ఆదర్శంగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఏపీ శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటైంది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలలో దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయన్నారు సీఎం చంద్రబాబు. సందర్భంగా దేశానికి రతన్ టాటా సేవల్ని గుర్తు చేసిన చంద్రబాబు రతన్ టాటా భారత జాతి ముద్దుబిడ్డ అంటూ కొనియాడారు. రతన్ టాటా ఆలోచనల్ని సజీవంగా ఉంచేందుకే ఇన్నోవేషన్ హబ్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. First we passed condolence message to keep his ideas alive. We wanted to create something. That is where this idea has come, Ratan Tata Innovation Hub. యువ వ్యాపారవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు మంత్రి లోకేష్. We will create a transparent mechanism. We believe that innovation has to be democratized. Innovation is not just about IT or IT-enabled technologies. Innovation can actually happen across sectors. As Chandra sir said, even things that from your village all the way to the global scale. And if you create products for India and create products for Bharat, believe me, the world would love it. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు తనకిచ్చాడన్న సీఎం చంద్రబాబు అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక అంశాలుగా మారుతాయన్నారు. ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలనేదే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. My aim is one family, one entrepreneur main. That is 1 crore 30 lakh entrepreneurs in Andhra Pradesh to serve the global community. That is our vision. భవిష్యత్ అంతా భారత్దే, ప్రతి ఒక్కరూ స్మార్ట్ వర్క్ చేయాలి, టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమే, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలన్నారు సీఎం చంద్రబాబు. There is no doubt about it. Future is for India. Indians can do extremely well in the near future. But only my request to all entrepreneurs, you have to help and hold, timely help and everything to bring this concept as a successful concept. సమాజానికి తిరిగివ్వాలనే విధానాన్ని రతన్ టాటా ఆచరించారు కాబట్టి ఆయన ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.